జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో తెలంగాణ మహిళా జేఏసీ ఆధ్వర్యంలో మహిళా సదస్సు జరిగింది. స్వాతంత్ర సమరయోధుల సతీమణులు వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురు మహిళలకు సన్మాన కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో శుక్రవారం రోజున మహిళా జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. మల్లోజుల కిషన్జీ తల్లి మధురమ్మ, అమరభారతి ఠాకూర్, రాజారాం సింగ్ సతీమణి సులోచనతో పాటుగా మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికురాలు ఆరపల్లి కుమరమ్మ, తారాదేవి, మాజీ జెడ్పీటీసీ మందుల శ్రీదేవి తదితరులకు మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం నిర్వహించారు. మహిళలు సామాజికంగా అన్ని రంగాలలో పురుషులతో పాటు సమానంగా ఎదగాలని, ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి జరుగుతుందని, మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలని, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని మహిళా జేఏసీ కన్వీనర్ ఆర్ సరళ పేర్కొన్నారు. స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడే ఆ దేవతలు కూడా సంతోషంగా నివసిస్తారట. అలాగే ఒక కవిగారు కూడా అన్నారు, కలకంటి కంట కన్నీరొలికిన తరిగిపోవును సిరులు. మరి ఆ స్త్రీలను ఎలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మగవారికి అనంటే, దేవతలాగా ఆరాధించాలని కాదు, వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ మనసెరిగి నడుచుకుంటే చాలు. మనము కూడా మన స్త్రీలకు, మన తోటి వారికి మనము కూడా మన చేయూతనివ్వాలి. మరి ఒక స్త్రీ విజయం వెనక ఒక మగవారి హస్తం ఉన్నట్టే ఒక పురుషుని విజయం వెనక కూడా ఆడవారి హస్తం ఉంటుంది. చిన్నగా మనకు ఆడవారు మనము లేనిది పురుషులు ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు, అది మనందరికీ తెలిసిందే. మరి కాబట్టి మనం ఏం చేయాలి, పట్టు పట్టారాదు పట్టి విడవారాదు అన్నట్టు పట్టు పరగా చచ్చుట మేలు అది విడిచిపెడితే. మరి అలాగా మనం అందరికీ పట్టు సంగతి మహిళలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనము మన తండ్రులతోని, మన భర్తలతోని, మన అన్నయ్యలతోని మనకు ఏ కావాలనుకుంటే అది పట్టుబట్టి ఏడ్చి సాధించి తెచ్చుకుంటున్నాం మనం. మరి అలాగే ఈ ఈతల మన మహిళాభ్యున్నతికి కావాల్సిన అవకాశాలను కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి. పట్టుబట్టి మనం అందరము కూడా మహిళాభ్యున్నతికి, తర్వాత ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే కాదు, మనం అప్పుడప్పుడు కూడా సమస్యలు ఎవరైనా చెప్తే వినాలి, మన మహిళలకు మనమే తోడ్పాటు చేసుకోవాలి. ఆడదానికే శత్రువు అని అన్నారు కానీ అది తప్పు అని మనం నిరూపించుకోవాలి. అందరము కలిసి పనిచేస్తేనే మన మహిళాభ్యున్నతి సాధ్యమవుతుంది. మహిళా జేఏసీ నాయకులు మంద విమల, శకుంతల, పట్టణ ప్రముఖులు న్యాయవాది శిరీష, గాద మాధవి, శాంతకుమారి, డాక్టర్ ఉషారాణి, జేఏసీ కన్వీనర్ తేజనమూర్తి, డొంకన రవి, డాక్టర్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.